వస్తే ఇంకంతే. నేను ముందే ప్రిపేర్ అయి ఉన్నాను అన్నిటికీ. నువ్వు కోపంగా మాట్లాడితే వేరేగా ఉంటది, కావాలని ఏదో కోపం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు అంతే. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నిజంగా చాలా చాలా స్పెషల్ వీడియో అన్నమాట. నాకైతే చాలా స్పెషల్ వీడియో ఇది. ఎందుకంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ టైటిల్ లో చూసినట్టు ఒక కొత్త పర్సన్ అయితే ఫ్యామిలీలోకి ఎంటర్ అవబోతున్నారు. మరి ఇప్పుడు కొత్త పర్సన్ అంటే మీరు ఏదేదో ఊహించేసుకోకండి, అవన్నీ జరగవు. అంత సీన్ నాకు లేదని మీకు కూడా తెలుసు. యాక్చువల్ గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు డాగ్స్ గానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా పెట్స్ పెంచుకోవడం చాలా ఇంట్రెస్ట్. చాలా మంది పిల్లలు పుట్టినప్పుడు అంటే కుక్క పిల్లలు పుట్టినప్పుడు గానీ పిల్లి పిల్లలు పుట్టినప్పుడు గానీ పెంచుకుంటాం అని చెప్పి ఫ్రీగా అలా మనకి ఇచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సార్లు మా మమ్మీకి కూడా వెళ్ళి అడిగాను, అమ్మ అలాగా డాగ్ ఇస్తానంటున్నారు లేకపోతే ఇలా క్యాట్ ఇస్తానంటున్నారు, ఇలా పెంచుకుందాం ఇంట్లోనే, నాకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి. బట్ మా మమ్మీ ఏమో నిన్ను మేపడమే ఎక్కువ, ఇప్పుడు అవి కూడా మేపాలా, ఉంటే నువ్వు ఉండు లేకపోతే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో అనేది. ఇంకా మనకి బయటికి వెళ్ళి మనం ఏం చేస్తాం, అందుకే అప్పటి నుంచి ఇలాంటి పెట్స్ ఏమి పెంచుకోలేదు. ఇంట్లోని మమ్మీకి కూడా కొద్దిగా డస్ట్ ఎలర్జీ లైక్ ఆస్మా టైప్ ది వస్తుంటది కదా, కొద్దిగా డస్ట్ ఎగురుతున్నా లేకపోతే ఏమవుతున్నా సరే కొద్దిగా ఆయాసం టైప్ వస్తూ ఉంటది. ఇప్పుడు మళ్ళీ మనం పిల్లి గాని కుక్క గాని పెంచుకుంటే ఆ హెయిర్లు ఎగురుతూ మళ్ళీ మమ్మీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా మమ్మీని అడగడం కూడా మానేశాను. ఎప్పటికైనా సరే ఒక కుక్క పిల్ల గానీ లేకపోతే పిల్లి పిల్ల గానీ పెంచుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉండిపోయింది. దానికి తోడు మా ఫ్రెండ్ జెస్సీ ఉంది కదా, జెస్సీ దగ్గర ఏంటంటే ఇంతకు ముందు ఒక క్యాట్ ఉండేది. బట్ కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవడం వల్ల కొద్దిగా ఆ పిల్లిని చూసుకోలేక వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చేసింది. బట్ ఇప్పుడు అంతా కొద్దిగా సెట్ అవుతుంది కాబట్టి మొన్న ఒక టీ తాగాం కదా, జింజర్ ఇలాచీ టీ అని చెప్పి లాస్ట్ వీడియోలో చూపించాను. ఆ టీ షాప్ పక్కనే ఒక పెట్ స్టోర్ ఉంది. అయితే ఆ పెట్ స్టోర్ లోనే ఒక 3 పిల్లిని చూసింది అనమాట కేజ్ లోపల. వెంటనే ఆడుకుంటుంది. ఇంకా తనకి తన పిల్లి గుర్తొచ్చింది అనమాట, ఇప్పుడు మళ్ళీ పెంచుకోవాలనిపిస్తుంది అని చెప్పి. ఎలాగో నేను ఇంట్లో పెట్స్ పెంచలేను, వేరే వాళ్ళ ఇంట్లోనే ఇలాగా పెట్స్ ఉంచి మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొని రావచ్చు అనే ఒక హోప్ అయితే వచ్చిందనమాట జెస్సీ ఇంకా అలాగ అనగానే. అండ్ దానికి తోడు ఒక 2 days బ్యాక్ ఇంకా జెస్సీతో ఇలాగ నేను ఏదో వేరే మూడ్ లో ఉండి ఇంకా జెస్సీ మీద గట్టిగా వచ్చేసాను. అమ్మాయి పాపం చాలా ఫీల్ అయింది. నేను కూడా తర్వాత సారీ చెప్పాను, నాకు ఇప్పుడు పెట్ పెంచుకోవాలని ఉంది అండ్ తన దగ్గర ఇస్తే తను చూసుకుంటది, అప్పుడప్పుడు నేను వెళ్ళి ఆ పెట్ ని నేను చూసుకోవచ్చు. నేను దానికి తోడు ఎలాగో గొడవైంది కాబట్టి ఒక వ్యక్తిని అయితే తీసుకొని వచ్చాను. ఇదిగో లోపల కూర్చొని చూడండి, ఏ క్యూటీ. కానీ బయటికి తీసి మీకు చూపిద్దును గానీ లోపల ఇప్పుడే జస్ట్ షిట్ వెళ్ళేసింది. లోపల వాషింగ్ గట్ట చేయించేసి ఆ బ్యాగ్ లో పెట్టాను. జస్ట్ ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్దాము బయటకు వచ్చాను, కొద్ది దూరం వచ్చేసరికి షిట్ వెళ్ళేసింది. సో ఇలా పట్టుకెళ్ళి అమ్మాయికి ఇస్తే బాగోదు కాబట్టి స్మెల్లీగా ఉంటది కాబట్టి మళ్ళీ వెళ్లే దారిలో ఇంకొక పెట్ స్టోర్ దగ్గర ఆగి అక్కడ మొత్తం దానికి వాషింగ్ చేయించేసి పట్టుకెళ్దాం, తన రియాక్షన్ చూద్దాం. అండ్ అక్కడ మీకు అది బయటికి తీసి నేను చూపిస్తాను ఆ పిల్లిని. ఇప్పుడే ఇక్కడ మార్షల్స్ పెట్ జోన్ కి అయితే వచ్చాను క్లీనింగ్ చేయించడానికి. కొద్దిగా బ్యాగ్ కూడా మొత్తం ఇదైపోయింది కదా, బ్యాగ్ మొత్తం క్లీన్ చేసామని చెప్పాను. దాంతో పాటు క్యాట్ కూడా మంచిగా వాష్ చేసామని చెప్పాను. అది ఒక 10-15 minutes పడుతుంది ఎలాగో. ఇంకా దారిలోనే ఇంకా చూడండి ఇంకా మంచిగా వెళ్ళిద్దాం అనుకున్నాం, అప్పుడే చిట్టు వెళ్ళేసింది మన దగ్గర. సరే ఒకసారి మనం జెస్సీకి కూడా ఫోన్ చేసి బయటకు వస్తుందేమో కనుక్కుందాం. బయటకు వస్తే బయటే ఇచ్చేస్తాను. అసలుకి చాలా గట్టిగా తిట్టేశాను, మళ్ళీ ఏదో కాకా పట్టినట్టు ఉంటది. హలో, ఏం చేస్తున్నావు? బయటికి ఏమైనా వస్తావా? మొన్న తిట్టింది ఇంకా గుర్తు పెట్టుకుంటావు ఏంటి అలాగా? ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నాక తిట్టుకోరా ఏంటి? రాయా బాబు, ఇప్పుడు అయిపోయింది కదా, ఆ రోజు తిట్టింది అయిపోయింది కదా, ఇప్పుడు ఏమైంది ఈ రోజు? బాబు ఇగో నువ్వు కావాలని ఇలా మాట్లాడుతున్నావు అని నాకు తెలుసులే గాని యాక్టింగ్ చేయక. నువ్వు కోపంగా మాట్లాడితే వేరేగా ఉంటది, కావాలని ఏదో కోపం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు అంతే. సరేలే, సరే నేను మళ్ళీ మీ ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తాను రా అయితే. ఓకే బాయ్. ఇప్పుడు ఏదో మనం ఫోన్ చేసాం కదా, చిన్న ఓవర్ యాక్షన్, కోపం ఉన్నట్టు ఏదో అనేయాలి అని చెప్పి చిన్న ఓవర్ యాక్షన్. బట్ ఓకే, మనం ఆ రోజు కొద్దిగా గట్టిగా తిట్టేసాం కాబట్టి నాకు కూడా కొద్దిగా రిగ్రెట్ ఉంది. ఇప్పుడు ఆ క్యాట్ ఇచ్చి తనకి హ్యాపీ చేద్దాం. అంటే అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ లాగా ఉంటదని నేను అనుకుంటున్నాను. అండ్ జెస్సీకి ఆల్రెడీ క్యాట్స్ పెంచడం, వాటిని ఎలా కేర్ టేక్ చేయాలనేది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐఎమ్ ష్యూర్ తన చాలా బాగా చూసుకుంటది ఈ క్యాట్ ని. ఇదిగో మన బాబుగాడు వచ్చాడు. ఇదిగో వీడి కోసం మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త బ్యాగ్ తీసుకున్నాను. ఇదిగో పాత బ్యాగ్ వచ్చేసరికి ఫుల్ గా క్లీన్ చేయించేసి పర్ఫ్యూమ్ చేయించాను. సో అది బ్లాక్ కలర్ కాబట్టి వైట్ కలర్ లో కూడా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను, కొద్దిగా ఫ్రెష్ గా ఉంటదని వీడికి కూడా. ఇంకా డైరెక్ట్ గా జెస్సీ దగ్గరికి వెళ్ళిన తర్వాతే దీన్ని బయటికి తీసి మీకు క్లియర్ గా చూపిస్తాను. హాయ్ జెస్సీ, ఏంటి ఇంకా కోపంగా ఉన్నావా? సర్లే గాని నీ కోపం నేను చిటికలో మాయం చేయనా? 2 నిమిషాల్లో మాయం అయిపోద్ది. మాయం చేయనా?
సరే ఒకసారి మేడ మీదకి వెళ్ళి రైట్ సైడ్ తిరుగు, నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. నిజంగానే సర్ప్రైజ్ ఉంది. ఏహే ఇల్లు ఫస్ట్ రైట్ తిరగగానే అంత భయపడుతుంది, ఏదో అనుభవం పెట్టినట్టు. ఫాస్ట్గా వెళ్ళు, ఫాస్ట్గా రైట్ సైడ్ కిందన. ఏంటి ఏ రియాక్షన్ లేదు? పిల్లని తెచ్చావేంటి? ఎస్ ఇట్స్ ఫర్ యూ. ఊరికే ఎందుకు తెస్తాను మెంటల్. కానీ ఓపెన్ చేస్తే బయటకి ఎక్కడికి వెళ్ళిపోద్ది? అవునా? ఇటు సైడ్ చూపి. ఆ క్యాడ్ మందే. నిజంగా? ఎస్. మా ఇంట్లో ఎలాగో పెంచుకుంటే బయటికి తోసేస్తారు కాబట్టి నేను ఏదో పెద్ద గెంతేస్తుంది అనుకున్నాను. ఏ రియాక్షనే లేదు. పల్లెలు ఏమైనా పెట్టావేమో అనుకున్నాను, క్యాట్ వేస్తావు అనుకోలేదు. బల్లీలు పెట్టాను అనుకున్నావా? మా అమ్మ చూస్తే ఇంకంతే, ఏ ఆడుకుంటది. అవునా? మా అమ్మ చూస్తే అంతే అంటే ఇప్పుడు మీ అమ్మ చూసి పిల్లొద్దు అని అంటే నేను పట్టుకెళ్ళి మా ఫ్రెండ్కి ఇంకెవరికో ఇచ్చేస్తాను. అలా పెంచుకుంటావా? నువ్వు పెంచుకుంటావని దీంతోనే తెచ్చా. నేను కూడా వచ్చి చూస్తూ ఉంటాను, బయటికి తీసుకొస్తే ఆడుతూ ఉంటాం, వీడియోలో చూపిస్తానని చెప్పి ఇంకేం ఆలోచించలేదు. మొన్న టీ తాగుతున్నప్పుడు పిల్లి చూసి అక్కడ బాగా ఎక్సైట్ అయిందని చెప్పి ఇంకా తీసేసుకున్నాను. అడిగాను, నిజంగా తీసుకుంటాను, నాకేం తెలుసు. అది తీ బయటికి తీ. వద్దు, నువ్వు పట్టుకో. నేను కూడా వీళ్ళకి చూపించలేదు. యాక్చువల్ గా ఏం జరిగింది అనుకుంటున్నావు? సిరిపురం దగ్గర మొత్తం వాష్ చేపించి తీసుకొచ్చాను. ఒక బ్యాగ్ కొన్నాను, ఆ బ్యాగ్ లో పెట్టాను. కరెక్ట్ గా నేను రుషికొండ దగ్గరకు వచ్చేసరికి షిట్ వెళ్ళేసింది ఆ బ్యాగ్ లో. అవునా? ఎందుకెళ్ళో వెళ్ళేసి మొత్తం ఆ బ్యాగ్ లో తిరిగి బ్యాగ్ మొత్తం షిట్ చేసింది. ఇక్కడ మనకు ఇంకో మార్షల్ పెట్ జోన్ ఉందా, అక్కడికి వచ్చి మళ్ళీ రెండోసారి ఇడికి వాష్ చేయించాను. ఆ బ్యాగ్ తడిగా ఉందని చెప్పి ఇంకో కొత్త బ్యాగ్ కొన్నాను ఇడికి. అంటే బయట చాలా మంది అడిగాను, ఫ్రెండ్స్ ని కూడా, చాలా మంది దగ్గర ఫీమేల్స్ ఉన్నాయి. ఈ పాప ఏమో మేల్ క్యాట్ అయితే బాగుంటది అని అన్నారు. ఇంకా అందుకని ఇంకా ఈ ఒక్కటి మనకి నచ్చింది బాగా, సో తీసుకున్నాను. చూడండి గైస్ ఎలా ఉంది. ఇదే మన కొత్త మెంబర్. హాయ్ చెప్పరా. వీడికి ఏం పేరు పెడితే బాగుంటుందో మీరే కింద కామెంట్స్ లో చెప్పండి. మేము కూడా ఆలోచిస్తాం, బట్ మీరు కింద కామెంట్స్ లో చెప్పారనుకోండి, అందులో ఏదైనా మంచి పేరు అనిపిస్తే వీడికి పేరు పెడదాం. ఇందాక మేము దీనికి వాష్ చేయించినప్పుడు మా ప్రేమన్నకు పిలిచాను. దీనికి ఏం పెట్టమన్నాడు అనుకున్నా? అప్పారావు అని పెట్టమన్నాడు. ఈ క్యూటీకి మనం ఏం పేరు పెడితే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అంటే నేను యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఒక డాగ్ ఏమైనా తీసుకుందామని బాగా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ డాగ్ కి మెయింటెనెన్స్ ఎక్కువే. దానికి తోడు ఈ పాప డాగ్ కి కేర్ తీసుకోలేదు. అంటే అంటే క్యాట్స్ అలవాటు కదా, డాగ్ కంటే క్యాట్ కొద్దిగా ఇష్టంగా చూసుకుంటుంది అని చెప్పి. అండ్ క్యాట్ కి మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా డాగ్ కంటే కొద్దిగా తక్కువే అవుతుంది. సో అందుకని ఇంకా కట్ చేసినట్టున్నారు. డాగ్ ఇప్పుడు వద్దు, తర్వాత ఎప్పుడైనా తీసుకుందాం. ప్రెసెంట్ తిని క్యాట్ చూస్తుంది కాబట్టి మనకంత ప్రెషర్ ఉండదు. నిజంగానే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? ఎవరితో కాసేపటి తీసుకొని వచ్చి వీడియో అయిపోగానే ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? లేదు నిజంగానే తీసుకున్నాను. నేను మందంతా ఆడుతుంది, మాస్ బిహేవియర్ ఉంటది. యారా పోట్గా ఇదిగా మొత్తం ఆడిచ్చేస్తాను. అడిగి ఫుల్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ముద్దులు చేసి పెంచండి. దీనికి మంచి మాస్ పోరగాడ్లా పెంచుతాను. మారి ఇంకోటి చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు నువ్వు ఆ పిల్లికి ఆయావి నెల దాని ఫుడ్ వచ్చినంత అవుతుంది. ఏంటి దాని మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటాను. చూసావా గొడవ వెంటనే మర్చిపోయింది. అది అలా ఉంటది. అదే నేను కిందకి వెళ్ళిన తర్వాత దీనికి కొన్ని సామాన్లు కొన్నాను. ఆ సామాన్లు అంటే ఫుడ్ అండ్ ఏవేవో కొన్నాను. అవి తెచ్చిపెట్టేసి ఇంకా మిగతా దాని వ్యాక్సినేషన్లు ఏమైనా ఉంటే ఒకసారి మనం పట్టుకెళ్తే తెలుస్తుంది. సో ఇది వచ్చేసరికి క్యాట్ లిటర్ అంట. ఇదో ఒక టబ్ ఉంది, టబ్లో వేస్తాం. ఇంకా అందులో నేరగడం. ఇది దీని ఫుడ్ ఏది? ఇదో ఇప్పుడు ఇక్కడ కొద్ది వాటర్ ఫుడ్ పెట్టాం, తింటుంది. హాయ్ చెప్పరా. ప్రెసెంట్ అయితే వీళ్ళు ఈ ఫుడ్ పెడుతున్నారంట. సో ఈ బ్రాండ్ తో ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇంకేమైనా కావాలి అని అంటే ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళి దీనికోసం షాపింగ్ చేయాలి. ఇట్రా దీని కళ్ళు చూడండి ఎంత బాగున్నాయి.
చెప్పాలి ఆ? బజ్జో అదే అది ఆలోచిస్తుంది నన్ను ఎందుకే అంత రాసి చేస్తున్నావు ఇప్పుడే కదా వచ్చాను. ఒరే అది నా ఆల్బమ్ రా ఏంటి ఇప్పుడే దీని యాక్టింగ్ స్టార్ట్ చేసింది చూడండి. టవల్లోకి అలా చుట్టుకొని దాగుంటుంది. ఏమరా రే దాగుంటున్నావు ఏంట్రా దాగుంటున్నావు ఏంటి? నీకు ఇప్పుడు ఏం పేరు పిలట్లేదు ఎందుకంటే మా వాళ్ళు ఏదో ఒక పేరు చెప్తే కామెంట్స్ లో నీకు ఆ పేరు పెడతాను ఓకేనా. ఫైనల్ గా ఒక ఫ్యామిలీ మెంబర్ అయితే యాడ్ అయిపోయారు. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. మంచి దుక్కగా బొద్దుగా తయారు చేద్దాం మనం. జెస్సీ కొద్దిగా మంచిగా చూసుకో ఓకేనా. చూసుకుంటానులే. అది నీకు చూడు మంచి బ్యాగులు కొన్నాను ఆచి తిరగడానికి. మనం అరకు వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మంచి మంచి నీకు కావాల్సిన ఫుడ్ అన్ని పెడతాను. నీకేంటనుకుంటున్నావు మంచి బెల్ట్ కొంటాను. మంచి పేరు మన వాళ్ళు నీకు మంచి పేరు సజెస్ట్ చేశారు అనుకో ఆ మంచి పేరు పెట్టి నీకు ఇక్కడ ట్యాగ్ కూడా కడతాను. తర్వాత నీకోసం మంచి మంచి బొమ్మలు కొంటాను. టోనా ఫిష్ తింటావా నువ్వు? టోనా ఫిష్ తింటావరా నువ్వు? సరేలే ఏ ఫిష్ తింటే ఆ ఫిష్ ఏ ఫుడ్ తింటే ఆ ఫుడ్. ఇంకా మంచిగా నీకు ఇది చూడండి మీసం చూడండి ఎలాగుందో. ఇప్పటి నుంచో నా చైల్డ్హుడ్ నుంచి ఉన్న ఒక కోరిక ఒక డ్రీమ్ అనుకోవచ్చు. ఒక పెట్ని పెంచుకోవాలి అని. ఏమైందమ్మా కోరిక కూడా ఫైనల్ గా తీరిపోయింది. ఇష్టం అటాచ్మెంట్ ఎమోషనల్ మూమెంట్లు ఇంకా చాలా అవబోతున్నాయి. నేను ముందే ప్రిపేర్ అయి ఉన్నాను అన్నిటికీ. కొత్త మెంబర్ ఎవరా అనుకున్నారు? అదిగో మా అప్పారావు గారు. అందాక జస్ట్ నార్మల్ అందాక నేమో ఆడి పేరు అప్పారావు అనమాట. అయిపోయిన తర్వాత బిండప్పారావు. పిల్లోడైతే మాత్రం మంచి హుషారుగా ఉన్నాడు. ఆడుతున్నాడు ఎగురుతున్నాడు ఇటు అటు దూకుతున్నాడు. చాలా బాగుంది. ఇట్రా ఒరే ఆ చీకట్లో ఏం చూస్తున్నావు? ఇటు రారా ఒరే ఇట్రా ఇట్రా ఇట్రా. పిల్లగానే వచ్చేవరా వీడియోకి యాక్టింగ్ చేస్తున్నారా బాగా. ఇల్లు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అస్సలు ఆగట్లేదు. ఎలా అనిపించింది సర్ప్రైజ్? బాగా చూసుకుంటావా దాన్ని? నాకు ఉండేది క్యాట్ కాకపోతే చెప్పాను ఆల్రెడీ. మా ఇద్దరు ఫేస్ లోపలగా ఉన్నాయి. అదే సంగతి. రాబోయే వీడియోస్ లోని మా పండుగడు కూడా వీడియోలో కనబడుతూ ఉంటాడు. వీడికి కూడా మాక్సిమం సెపరేట్ గా రీల్స్ తీసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మంచిగా ఒక పేజ్ ఓపెన్ చేసి. మీకు ఈ క్యాట్ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers గైస్. బాయ్ చెప్పరా ఇద్దరు బాయ్ చెప్పండి.